బ్రేకింగ్ చూస్తున్నాం. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 8 కేసుల్లో 6 కేసులను కొట్టివేసింది. సరైన ఆధారాలు లేకపోవడంతో కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది. డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖులను అప్పటి ఎక్సైజ్ శాఖ విచారించింది. ఈ కేసులోనే తీర్పు కోర్టు ఇచ్చింది. ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది. పూరి జగన్నాథ్, తరుణ్తో పాటు పలువురు బ్లడ్ శాంపిల్స్ ను ఎఫ్ఎస్ఎల్ పరిశీలించింది. కానీ వారి రక్తనమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని తేల్చింది. ఇక టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 8 కేసులలో 6 కేసులను కొట్టివేసింది. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాంపల్లి కోర్టు నుంచి ఇస్తారు క్రాంతి చెప్పండి. మొత్తం 8 కేసులలో 6 కేసులను కొట్టేసినట్టుగా తెలుస్తోంది. కోర్టు ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ యామిని ప్రస్తుతం టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2018లో నమోదైన ఎక్సైజ్ కేసు ఈ డ్రగ్స్ కేసు ఎందుకంటే అప్పట్లో సంచలనం సృష్టించింది టాలీవుడ్ లో మాత్రం. ఎందుకంటే వరుస కథన ఎందుకంటే 2018లో డ్రగ్స్ వాడుతున్నారు టాలీవుడ్ లో అనేసి మాత్రం అప్పుడు ఈ వార్త సంచలనం సృష్టించింది. దాదాపుగా 18కి పైగా నటులను కావచ్చు, ఇటు సినీ హీరోలను, దర్శకులను మాత్రం విచారించిన శాఖ ఇప్పుడు ప్రస్తుతం నాంపల్లి కోర్టులో మాత్రం ఈ రోజు ఎస్ఎస్ఐ కింద కేసు ఇది ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నాంపల్లి కోర్టులో మాత్రం 8 కేసులలో 6 కేసులను మాత్రం కొట్టివేసింది. ఎందుకంటే అప్పట్లో చూసుకున్న పూరి జగన్నాథ్ కావచ్చు, తరుణ్ కావచ్చు, వాళ్ళ శాంపిల్స్ ని కూడా ఎఫ్ఎస్ఎల్ అంటే ఈ పూర్తి డీటెయిల్స్ అంటే ఈ తరంగా చూసుకుంటే డ్రగ్స్ అప్పట్లో వాళ్ళ వెంట్రుకల నుంచి కావచ్చు, గోర్ల నుంచి తీసుకున్న శాంపిల్స్ ని కూడా ఎలాంటి ఆధారాలు వాళ్ళు ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని మాత్రం మన రిపోర్ట్ లో మాత్రం స్పష్టం అవ్వడంతో నాంపల్లి కోర్టు మాత్రం ఈ 8 కేసులో 6 కేసులు మాత్రం కొట్టివేసింది. ఎందుకంటే 2018లో మాత్రం సంచలనం సృష్టించిన ఈ డ్రగ్స్ కేసు అంటే దీంట్లో పలు హీరోలు కూడా ఎందుకంటే రవితేజ కావచ్చు, తరుణ్ కావచ్చు, పూరి జగన్నాథ్, చార్మి, ముమైత్ ఖాన్ ఇలా ఎంతో మంది కొంతమందిని విచారించారు వరుసగా. కానీ ఈ రోజు నాంపల్లి కోర్టు ఈ కేసుని కొట్టివేస్తుంది. అంటే 8 కేసులు 6 కేసులు కొట్టివేసింది. అంటే క్రాంతి అప్పట్లో మనం చూసాం నవదీప్ కావచ్చు, ముమైత్ ఖాన్ కావచ్చు, చార్మి, పూరి జగన్నాథ్, రవితేజ ఇలా చాలా మంది టాలీవుడ్ ప్రముఖులు మనకి అక్కడ పోలీసుల ముందు హాజరైనటువంటి ఇష్యూని మనం చూసాం. అయితే వాళ్ళ హెయిర్ కావచ్చు, నేల్స్ కావచ్చు, టిష్యూ శాంపిల్స్ కూడా తీసుకున్నారు. వాటిలో ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి? ఎందుకు ఈ 8లో 6 కేసులను కొట్టేయాల్సి వచ్చింది? రైట్ యామిని, ఎందుకంటే అప్పుడు వీళ్ళని గంటల తరబడి విచారించిన ఏదైతే మన ఈ శాఖ వీళ్ళు ఎక్సైజ్ శాఖ వాళ్ళు విచారించడం జరిగినది. అప్పుడు వీళ్ళ శాంపిల్స్ ని కూడా అంటే దాదాపు శాంపిల్స్ ఇద్దరి దగ్గర నుంచే తీసుకున్నారు. పూరి జగన్నాథ్ మరియు తరుణ్ అనేసి తెలుస్తుంది. వీళ్ళు ఇద్దరు శాంపిల్స్ తీసుకొని వాళ్ళు రిజల్ట్ అంటే రిపోర్ట్స్ పరంగా చూసుకుంటే మాత్రం వీళ్ళు ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదనేది మాత్రం నిర్ధారణ కావడంతో నాంపల్లి కోర్టు న్యాయస్థానం మాత్రం ఈ కేసుని ఎందుకంటే దీంట్లో ఉన్న ఈ 6 కేసులను కొట్టివేయడం జరిగింది. ఎందుకంటే అప్పట్లో వీళ్ళు డ్రగ్స్ వాడుతున్నారని చాలా రూమర్స్ వచ్చాయి. కానీ ఈ రోజు మాత్రం స్పష్టంగా కోర్టు నాంపల్లి కోర్టు మాత్రం ఈ 8 కేసుల నుంచి 6 కేసులు ఎందుకంటే ఈ శాఖ ఏదైతే మన ఎక్సైజ్ శాఖ కూడా అంటే ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో కేసుకి సంబంధించిన ఆధారాలు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతోనే ఈ కేసుని కొట్టివేస్తున్నట్లు మాత్రం స్పష్టం చేసింది న్యాయస్థానం. మిగిలిన 2 కేసులకి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయా క్రాంతి? లేదు, ప్రస్తుతానికి అంటే ఈ 6 కేసులు ఏదైతే ఉన్నాయో టాలీవుడ్ కి సంబంధించినవి మాత్రం ఈ 6 కేసులను మాత్రం కొట్టివేస్తుంది. అంటే ఈ 6 కేసులు కూడా కేవలం టాలీవుడ్ ప్రముఖులకి సంబంధించినవి మాత్రమే అంటారు? ఎగ్జాక్ట్లీ. ఓకే, ఎవరెవరు ఇందులో నిందితులుగా ఉన్నారు, ఎవరు ప్రతివాదులుగా ఉన్నారు, ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా?
ప్రస్తుతం ఎందుకంటే అప్పట్లో 2018 టాలీవుడ్ లో సంబంధించిన వరుసగా దాదాపుగా 16 నుంచి 18 మంది ఇటు దర్శకులు కావచ్చు, లేదంటే నటీలు కావచ్చు, ఎందుకంటే చార్మి, ముమేద్ ఖాన్ యాక్టర్ కావచ్చు, లేదు అంటే హీరోస్ కావచ్చు, ఇటు రవితేజ కూడా అప్పుడు చాలా అంటే ఈ శాఖ, ఎందుకంటే వీళ్ళు అప్పటి కేసులో గంటల తరబడి మాత్రం వీళ్ళని విచారించడం జరిగింది. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు, మరి డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నా పలు కోణాల్లో విచారించిన అప్పుడు ఈ ఎందుకంటే ఈ టాలీవుడ్ కి సంబంధించిన ఈ 8 కేసులో 6 కేసులు, టాలీవుడ్ మాత్రం ఈ 6 కేసులు సంబంధించిన ఉన్న వాళ్ళని మాత్రం ఈ రోజు నాంపల్లి కోర్టు కొట్టివేయడం జరిగినది. అంటే క్రాంతి సరైన ఆధారాలు లేకపోవడం వల్లే ఈ 6 కేసులను కొట్టేసినట్టుగా తెలుస్తోందని అంటున్నారు, అంతేనా? ప్రముఖంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనము ఒకటి ఆధారాలు, ఎలాంటి ఆధారాలు అవ్వలేదు. ఇటు ఎఫ్ఎస్ఎల్ కింద రిపోర్ట్స్ పరంగా చూసుకున్నా, మరి ఈ శాఖ ఏదైతే ఎక్సైజ్ శాఖ ఉందో అంటే ప్రొసీజర్ ఆధారాలు లేకుండా కేసు ఫైల్ చేసి వీళ్ళని విచారించి ఈ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో ఈ కేసులో దాన్ని సరైన పద్ధతిలో చేయలేదని కూడా స్పష్టం చేసింది న్యాయస్థానం. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.